నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన పార్టీ నేతలు నిరసనలు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ సంగారెడ్డి జిల్లాలో ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంటింటి ప్రచారం చేపట్టిన నాయకులు నల్గొండ జిల్లాలో ఘనంగా గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన పార్టీ నేతలు నిరసన చేపట్టారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. దీంతో నిరసన చేపట్టిన పార్టీ నాయకులు మహిళపై దాడికి దిగారు. పార్టీ నాయకులపై దాడి చేయడాన్ని ఖండిస్తూ నగరంలో పెళ్లి మండపం వద్ద నోటికి నల్లగుడ్డలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నాయకుడు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని దూషించిన ఎమ్మెల్యే ద్వారంపూడి పదవికి రాజీనామా చేయాలని అతనిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కళ్యాణ్ గారి నాయకత్వం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం కళ్యాణ్ గారి నాయకత్వం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ప్రతినిధులు మీరు సీఎం అయితే వైసీపీ పార్టీకి మీరు అధినేత కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ పార్టీ వాళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడే భాషని మీరు కంట్రోల్ చేయకపోతే, నియంత్రించకపోతే మీరే లాస్ అవుతారు తప్ప ఇంకొకరు లాస్ కారు. మేము మీకు ఒకటే తెలియజేస్తున్నాం, మంచి పాలన అందించండి, మేము అభినందిస్తాం. జనసేన పార్టీని మీరు తెలుగుదేశాన్ని వదిలిపెట్టేశారు. ఎందుకంటే తెలుగుదేశంని టార్గెట్ చేస్తే ఏమి కాదు, నెక్స్ట్ ఫ్యూచర్ జనసేనదే అని ఎవరు ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారినే మాట్లాడతారు. ఆ ఒక్క సీటు గెలిచాడు పవన్ కళ్యాణ్, ఏం చేస్తాడన్నారు. ఆ ఒక్క సీటు గెలిచిన పవన్ కళ్యాణ్తో మీకెందుకండి? ఆయన ఏం మాట్లాడినా తప్పు. మీరు ఊరు తిరిగి ముద్దులు పెట్టారు, ప్రతి ఒక్కరిని లాగి ముద్దులు పెట్టారు. అప్పుడున్న ప్రభుత్వం మీకు పర్మిషన్ ఇవ్వకుండా ముళ్ళ కంచెలు వేసింటే మీరు కనీసం పాదయాత్ర చేసిండగలిగే వాళ్ళని మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు శాంతియుతంగా నిరసన చేసుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మన ప్రజాస్వామ్యంలో అన్నగదొక్కబడ్డ రాజుల పాలన కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయాలి. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. మీ చర్యలు మార్చుకోకపోతే ప్రజలు మీకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారని మరొకసారి తెలియజేసుకుంటూ, శ్రీకాళహస్తి ప్రజలందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ర్యాలీ చేయడం జరుగుతుంది శాంతియుతంగా. ఇక్కడ మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి డిఎస్పీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మా ర్యాలీకి పర్మిషన్ ఇచ్చిన సహకరించిన పోలీస్ అధికారులకు అందరికీ పరిపాలిస్తున్నారంటే ప్రజలు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా గుణపాఠం అని ఖచ్చితంగా చెప్తారని మాత్రం మేము జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాము. నిన్న 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారిని ఎలా అయితే రిజైన్ చేయించారో అలానే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఖచ్చితంగా మీరు రిజైన్ చేయించాలని కోరుతున్నాము. ఎవరైనా కానీ ఒకటే అనుకుంటారండి, పవన్ కళ్యాణ్ గారిని, మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనేస్తే ఇంతవరకు అతను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే ఎవరో తెలియదు. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, వినలేని పదాలు తిట్టారు, ఏదేదో మాట్లాడారు, ఆయన హైలైట్ అయిపోయాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి గురించి హైలైట్ అవ్వాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటము ఇది మొదలు పెట్టారు. మీరు ఎలాంటి పాలన నడుపుతున్నారో ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా స్థానిక ఎన్నికల్లో మీకు ఓట్ వేయాలన్నా ఇప్పుడైతే మీరు ట్యాంపరింగ్ చేశారో ఏది చేశారో గెలిచారు. ఇప్పుడు అలా ఉండదు కదా ఓటింగ్ పద్ధతి. మీరు ఎలా గెలుస్తారో, అసలు మీకు ఓట్లు ఎలా పడతాయో ఆలోచించుకోండి. కనీసం మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలవాలంటే ఒక్క మంచి పనైనా చేయండి, ప్రజలకు అండగా ఉండాలని చూపించండి. అంతేకాకుండా ప్రజల మీద పడి దోచుకుంటూ వీర మహిళల్ని చాలా హింసిస్తున్నారండి మీరు. వాడని సంగారెడ్డి జిల్లా నారాయణగఢ్ పట్టణంలో సంక్రాంతి సంబరాల్లో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంజులా దుర్గయ్య భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ 9వ వార్డులో బుడగ జంగాల కాలనీలో ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పార్టీ కార్యకర్తలు కాలనీవాసులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.
చూపెడు అన్ని చూపెట్టాలి లేదంటే ఆడిస్తారు. ఇంకా కొంత జాగా కూడా కాంగ్రెస్ అవన్నీ బయటకు తీపించి పట్ట సర్టిఫికేట్ ఇచ్చేసి కూడా ఇల్లు కట్టిస్తారు. నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను. మంజులా భర్త చనిపోయిందా? 50 ఏళ్ళు సారి పెట్టాడు. 50 ఏళ్ళు మళ్ళీ పింఛన్ ఉందమ్మా. 50 ఏళ్ళు ఫోన్ చేసుకున్నా. ఎన్నికలలో వచ్చేసి మిమ్మల్ని బెదిరించి దాదాగిరి చేసి లేకపోతే 4 పైసలు ఇచ్చి మీ ఓట్లు తీసుకొని మర్రా 5 ఏళ్ళ దాకా మీకు అధోగతి చేస్తుండ్రు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. బియ్యం ఇచ్చింది 4 కిలోలు ఇచ్చేది 6 కిలోలు ఇచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్. మీరు ఈడగాడి ఆడ బతుకొని పోతే ఆడ ఏళ్ళు పెడితే బియ్యం వచ్చేది టీఆర్ఎస్ గవర్నమెంట్. 24 గంటలు కరెంట్ ఇచ్చింది టీఆర్ఎస్. మీ ఇళ్లలో ఆడపిల్లల పెళ్లి అయితే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తుంది. ₹1. నల్గొండ జిల్లా నకిరికల్ మండలం పాలెం గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గోదాదేవి రంగనాథస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిల్లుమూర్తి లింగయ్య మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సార్ లక్ష్మీ నరసింహస్వామి वासंती नामनेम तेजस्विनी नामनेम इन्द्रगोत्रोद्भवस्य प्रत्यूषा नामधेयस्य विघ्नेश्वर नामधेयस्य श्रीलिंगा नामनेम सिद्धांत नामधेयस्य धान्या नामनेम कुमरिल्लगोत्रोद्भवस्य अमृतवर्षिणी नामनेम प्रमोदरेड्डी नामधेयस्य सहकुटुम्बस्य सुपुत्रस्य धवार्णवस्य क्षेमस्थैर्वायुरारोग्यैश्वर्य धनकनकवस्वाहन धान्यपुत्रपौत्रावृद्धर्थम उन्नत फलदा सिद्ध्यर्थम कूरमयूर सुंदर लक्ष्मी नरसिंहस्वामी गृहेदगिरायमाण कृपाकरार्थम मनो अभिनित फल सिद्ध्यर्थम अष्टोत्तर अत्तरकैंकर्यमहं करिष्ये राजराजाय सर्वनाय कुर्महे समय कामान् कामकामाय मध्यम कामेश्वरो वे श्रवणो ददातु श्रवणाय महाराजाय नमः।
సీతారాం ఈరోజు పాలెం గ్రామానికి పెద్దల గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు నిరంజన్ గారు రావడం వారికి ఘనంగా స్వాగతం చెప్తూ, అదేవిధంగా కళ్యాణ్ గారు, వారి బంధుమిత్రులు, స్థానిక ఎంపీపీ శ్రీదేవి గారు, ధనలక్ష్మి జెడ్పీటీసీ గారు, అందరూ కూడా స్థానిక సర్పంచ్ గారు, మీకు మా కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీఆర్ గారి నాయకత్వంలో పేద బడుగు బలహీన వర్గాలకు ఆ భగవంతుని దీవెనతోటి సక్రమంగా పరిపాలన జరుగుతుంది. ఇంకా భగవంతుడు ఈ ప్రభుత్వానికి ఆశీస్సులు గట్టిగా అందించి పేద ప్రజలందరికీ, రైతాంగానికి సంవత్సరం అంతా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాం. గ్రామంలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. ఇది ప్రాశస్తమైనటువంటిది, అత్యంత పవిత్రమైనటువంటిది. దాదాపు 2 దశాబ్దాలుగా ఈ ఆలయంతో నాకు అనుబంధం ఉంది. మిత్రులు కళ్యాణ్ గారు, వారి మాతాపితృమూర్తులు నన్ను ఇక్కడికి మొదటిసారి ఆహ్వానించడం జరిగింది 1999లో. ఆ తదుపరి మళ్ళీ నేను రావడం జరిగింది. గత 2 ఏళ్ల క్రితం కూడా రావడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. కళ్యాణోత్సవం ఉంది, దర్శనం చేసుకొని ఆశీర్వాదం పొంది వెళదామని వచ్చినాను. త్వరలోనే మళ్ళీ దంపతుల యుక్తంగా మళ్ళీ వస్తాం ఆలయానికి. స్థానిక శాసనసభ్యులు గవర్నర్ శ్రీ చిరుమర్తి లింగయ్య గారు, అదేవిధంగా పార్టీ నాయకులు మన చాడా కిషన్ రెడ్డి గారు నాతో పాటు రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు. వీలైనంత త్వరగా మళ్ళీ స్వామివారి దర్శనం కోసం రావాలనుకుంటున్నాం. చాలా ఏమంటారు, అత్యంత నిష్ఠతో కూడినటువంటి కోరిక ఏదున్నా స్వామివారు తీరుస్తారనేటువంటి ఒక బలమైన నమ్మకం నాకుంది. ఇది ఈ ఆలయ పునరుద్ధరణ అనేటువంటిది ఒక మహాయజ్ఞంలాగా స్వీకరించి మిత్రులు కళ్యాణ్ గారు దీన్ని నిర్వహించడం జరిగింది. చాలా గొప్ప విషయం ఇది. చాలా అభినందనీయమైనటువంటి అంశం. వారికి ఎల్లవేళలా అభినందనలు మనం తెలియపరచాల్సి ఉంటుంది. మూసీ పరిసర ప్రాంతంలో ఉండేటువంటి ఆలయం రాబోయేటువంటి రోజులలో మరింత వ్యవసాయకంగా ఈ ప్రాంతం మరింత సాగులోకి వచ్చిన తర్వాత, చుట్టుముట్టు పచ్చని పంట పొలాలు వచ్చిన తర్వాత, ప్రజలందరూ కూడా సుభిక్షమైన తర్వాత ఇంకా ఈ ఆలయం యొక్క ప్రాశస్త్యం ఇంకా పెరుగుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ముషీరాబాద్ బాగ్లింగంపల్లి పరిధిలో బంగారు మా తెలంగాణ గృహకల్ప మార్కెట్ వేదిక జగమస్తు ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ రెడ్డి హాజరై పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామ్నగర్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, ఎంవి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. రాదు అమ్మా వెనక జరుగు భయ్యా. ఓకే జరుగు భయ్యా. మేడ్చల్ జిల్లా సూరారం డివిజన్ షాపూర్ నగర్లో 101వ హజ్రత్ జిస్షా ఉత్సవం మదర్ దర్గాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హజ్రత్ మహమ్మద్ ఫైసల్ హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముత్యావలి షేక్ అహ్మద్, ఇస్మాయిల్ షా కాద్రి, ముత్యాలపల్లి హజ్రత్ షేక్ మౌలానా కాద్రి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మేడ్చల్ జిల్లా సూరారం డివిజన్ గాయత్రి అపార్ట్మెంట్లో దివ్యజ్యోతి ఉమెన్స్ ఆర్గనైజేషన్ సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అందమైన రంగవల్లులతో ఆకట్టుకున్నారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ సురేష్ బాబు, గాయత్రి అపార్ట్మెంట్ వాసులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంవత్సరంలో అందరికీ కుత్బుల్లాపూర్ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ అదేవిధంగా దివ్యజ్యోతి ఉమెన్ ఆర్గనైజింగ్ సొసైటీ తరఫున ఈరోజు సంక్రాంతి సంబరాల ముగ్గుల పోటీలు అని చెప్పి రాఘవ అపార్ట్మెంట్స్లో జరపడం జరిగింది. అందుకు రాఘవ అపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన మహిళలందరికీ దివ్యజ్యోతి ఉమెన్ ఆర్గనైజింగ్ సొసైటీ నంబర్స్ అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముగ్గులలో చాలా తక్కువ సమయంలోనే మేము అప్పటికప్పుడు అనుకుని ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కొద్దిగా సమయంలోనే మహిళలందరూ కూడా పాల్గొని ముగ్గులు వేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఎన్నో పండుగలు వాళ్ళు జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ ముందుగా ఈ ముగ్గుల పోటీలో మొదటి విజేత లవణ్య, సెకండ్ విజేతగా అన్నపూర్ణ, థర్డ్ విజేతగా రాజలక్ష్మి గారిని మరి నిర్ణయించడం జరిగింది. టీఎస్ కాలనీ ప్రెసిడెంటు ప్లస్ మేమందరం కూడా కలుసుకొని వారి ముగ్గురిని విజేతగా ప్రకటించడం జరిగింది. కాబట్టి వారి ఇందులో మంచిగా పాప లావణ్య మంచిగా పొంగల్ ఒక సాంప్రదాయాన్ని తెలుపుతూ పొంగల్ని ఇచ్చేస్తూ ఆ యొక్క ముగ్గుల ప్రత్యేకతని చాటింది. కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ఆమెకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మహిళలు మంచిగా ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొని అదేవిధంగా మా యొక్క ఆర్గనైజింగ్ తరఫున మహిళల కోసం అనేక ప్రోగ్రాంలు చేస్తుంటాం. ప్రతి విషయంలో కూడా ముందుంటాం. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన రాఘవ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్, సెక్రటరీకి అందరికీ కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన దివ్యజ్యోతి ఉమెన్స్ ఆర్గనైజేషన్ తరఫున రాఘవ అపార్ట్మెంట్లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులోనూ ఈ అపార్ట్మెంట్ నుంచి అందరూ సోదరి మనందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మన ఆర్ లక్ష్మి, మన లక్ష్మి గారు, మన మిగతా వాళ్ళ బృందం అందరూ కూడా దీన్ని ప్రయత్నం చేసేదాని కొరకు ఎంతో శక్తిగా వాళ్ళు కృషి చేసి వాళ్ళ అమ్మటుండి అందరి దగ్గర ముద్రించడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంక్రాంతి రోజున ఈ అపార్ట్మెంట్లో కానీ కాలనీలో వీధి బస్సుల్లో అంతా చేసుకుంటూ చాలా సంతోషపడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ముగ్గుల పోటీలో 1వ ప్రైజు, 2వ ప్రైజు, 3వ ప్రైజు ఇవ్వడం జరిగింది. 1వ ప్రైజు లావణ్య ముగ్గు, 2 అన్నపూర్ణమ్మ, 3 రాజ్యలక్ష్మి ఈ విజేతలుగా ప్రకటించడం జరిగింది. దక్షిణ కాశీగా పేరుకొంచిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుకున్నాయి. శ్రీకాళహస్తిలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. సంక్రాంతి పురస్కరించుకుని దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబై భక్తులను ఆకట్టుకుంటుంది. శోభాయమానంగా శ్రీకాళహస్తి క్షేత్రం విద్యుత్ దీపాలంకరణలతో దివిలోని నక్షత్రంలా వెలుగుతుంది. పూల అలంకారాలు, శివనామ స్తోత్రాలతో ఆలయం మారుమోగుతుంది.
అప్పుడు మీకు ఇచ్చేసి సాక్షి జగిత్యాల జిల్లా కోడిమ్యాలలో వాకస్ యూనియన్ ఆధ్వర్యంలో భోగి పండుగను పురస్కరించుకుని భోగి మంటలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకస్ యూనియన్ అధ్యక్షులు కార్యదర్శులు రాంపర్తి లక్ష్మణ్, నాంపల్లి మల్లేష్ మాట్లాడుతూ ప్రజలందరూ జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ అని 3 రోజుల సంక్రాంతి వేడుకల్లో భోగి పండుగ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో వాకస్ సభ్యులు రాచకొండ సతీష్, సత్యం, రాజేష్, కర్ణాచారి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్కు మన నాంపల్లి మల్లేశ్వర సార్ యొక్క సందేశాన్ని మంట మనుషులు 2 కనిపించాలి అయ్యా. మనుషులు కనిపిస్తే కింద మంట కనిపించకుండా ఇది మరి మంటలు సాగర సంగమం ఫోటోలు Come on. వీడియో జనగామ జిల్లా దేవరుపల్ల మండలం గొల్లపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోనేటి సుభాషిణి మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. విడిగా ఉన్న వాళ్ళు వెనకకుండా అండి, వేసిన వాళ్ళు కూర్చోండి. స్టార్ట్ జరగాలి, అక్కడ అవపడతలేదు. తీసుకొని మహిళలందరూ కూడా ఎవరి డబ్బాలో వారే నిలబడాల్సిందిగా విజ్ఞప్తి. మిగిలిన కలర్స్ దేశ మీద ఉన్న కవర్లలో చేయాల్సిందిగా ఉన్నాయి. 1, 2, 3 నంబర్లు మాత్రమే. మేము ఆ వచ్చిన చీటీలలో ఎక్కువగా వచ్చిన వాటిని సెలెక్ట్ చేస్తూ మళ్ళీ ఒక గ్రూప్ ఆఫ్ కమిటీ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అధ్యయనం అంటే ముగ్గు సందేశాత్మకంగా ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, అంటే సృజనాత్మకత ఉండాలి. ఈ విషయంలో మీరు తప్పుగా భావించరు అని నేను అనుకుంటున్నాను. సరే, దాదాపు సగానికంటే ఎక్కువ జడ్జిమెంట్ మీ చేతుల్లో పెడుతున్నాం. ఇంకా ఆడియన్స్ మీరు కూడా
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నార్సింగ్ మున్సిపల్ పరిధిలో 16వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటేష్ యాదవ్ ప్రచారం జోరు పెంచారు. మైనార్టీ బస్తీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఆదరాభిమానాలు అందిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. 18వ వార్డులో మంచిరేవుల బాలాజీనగర్లో అభ్యర్థి సర్వానాయక ప్రచారం నిర్వహించారు. ఈరోజు నార్సింగ్లో 16 వార్డ్ నేను డోర్ టు డోర్ క్యాన్వసింగ్కు వెళ్ళిన మా కార్యకర్తలతో మరి ఈరోజు మా ప్రచారంలో మరి అందరూ కార్యకర్తలతో కలిసి మా మైనార్టీ సోదరులు మా షఫీక్ భాయ్ డైరెక్టర్ ఇంతకుముందు సదర్ సాబ్ ఉండే మరి అందరూ కూడా మా మైనార్టీలు ఇలా ఏకతాటిగా నాకు గెలిపించడానికి ముందుకొచ్చి మళ్ళీ డోర్ టు డోర్ క్యాన్వసింగ్ వెళ్తున్నాం. మరి డోర్ టు డోర్ పోతే కూడా మీరు చూశారు ఇప్పుడు అమ్మా मैं केसीआर पार्टी से ठहरा हूँ అంటే వాళ్ళు ఏమంటారు ఒకటే అంటారు కేసీఆర్ తో हमारा बड़ा बेटा सरकार देख रहा ना हमारे को हर चीज में देख रहा है तो उसको वोट देंगे जरूर आपको जिताएंगे అని పెద్ద మనుషులంతా కూడా ఆశీర్వాదాలు ఇస్తారు. మాకు ఏ ఇంటికి వెళ్ళినా అదే మాట అదే ఏమంటే కేసీఆర్ ఇచ్చినటువంటి ఓటు ఇప్పటిదాకా ఓటు చేయలేడు, ఎవరు కూడా ఓటు వేసే ప్రసక్తి లేదు. తప్పకుండా బిడ్డ మీరు కేసీఆర్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి మీకే ఓటేస్తామని అందరూ ఆశీర్వాదాలు ఇస్తారు. మాకు గెలిపించి తీర్థమని హామీస్తారు. నా పేరు సర్వన్ నాయక్. నేను ఈ బాలాజీ నగర్, మంచిర్యాల, హైదర్ నగర్ కాలనీ, వివేకానంద నగర్ కాలనీ ఈ అన్ని తిరిగానండి. 18వ వార్డుకు సంబంధించిన నేను పోటీ చేస్తున్నానండి. ప్రజాసేవ కోసమే నేను దిగాను. మన కేసీఆర్ గారు పెట్టిన పథకాలన్నీ వాటిని చూసి కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఆడపిల్ల కొడితే 13,000 పెన్షన్లు, మగపిల్లడు కొడితే 12,000 ఈ అన్ని పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, వృద్ధాపక్షము, డబుల్ బెడ్రూము ఈ అన్ని పెన్షన్లను చూసి మేము 100% గెలుస్తామని ధీమాతో ఉన్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన పార్టీ నేతలు నిరసనలు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లాలో ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంటింటి ప్రచారం చేపట్టిన నాయకులు. నల్గొండ జిల్లాలో ఘనంగా గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం. ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.